నిన్న ఆయన రిలీజ్ చేసిన ప్రెస్ స్టేట్మెంట్లో చాలా కించపరుస్తూ మనకి ఇంత రాజధాని అవసరమా అని చెప్పి అవహేళనగా వాగాడు. 3 రాజధానులు మాట్లాడిన మాట నిజం. దిక్కుందా, దివానా ఉందా, అసలు ప్రణాళిక ఉందా? నోటికి ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు రియల్ ఎస్టేట్ భూమి కావాలనుకున్నప్పుడు రేపే అని పోతా ఉన్న గవర్నమెంట్ తప్ప మీకు ప్రణాళిక ఏడ్చి చచ్చిందా? 3 రాజధానులు అని చెప్పి కారు కోతలు కూర్చుని 5 ఏళ్ల పాటు నవిలేశారు రాష్ట్రాన్ని. గ్రోత్ అనేది లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది లేదు, అసలు టెక్నికల్ నోహో అయితే అక్కడ స్టార్ట్ చేయడానికి ఏమీ లేదు. ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ భూములు కావాలో అక్కడక్కడ మేము రాజధానులు పెడతామని చెప్పి రెచ్చిపోయి పిచ్చిగా చేసి ఉన్న రాజధానిని అటు ఇటు కాకుండా చేసి రైతులందరినీ బోర్ అనిపించి రాష్ట్రంలో పెట్టుబడిదారులందరూ వెనక్కి వెళ్ళిపోయి చివరికి ఆంధ్రప్రదేశ్ అంటే వీ వోంట్ కమ్, ఎప్పుడు అడుగు పెట్టాం అని చెప్పిన రీతిలో రాష్ట్రాన్ని తయారు చేసి 3 రాజధానులు, దానికి ఒక ప్రణాళిక. దాని గురించి నువ్వు కూర్చుని ఈరోజు చర్చిస్తున్నావా? మైండ్ ఉందా దీనికి? మైండ్ ఉందా? ఎక్కడెక్కడి నుంచి కొలాప్స్ అయింది తెలుసా? లాస్ట్ టైం మనకి పెట్టుబడులు రావు, రియల్ ఎస్టేట్ భూమి ఉండదు, అసలు పైకి వెళ్దాం అనుకునే ఉద్దేశం ఉండదు. స్కూల్లో గవర్నమెంట్ పిల్లలందరూ జగన్మోహన్ అని భజన చేసుకుని వాళ్ళ ముందు డాన్స్ చేయడానికి వాడారు ప్రతి ఒక్కరిని. ఆఖరికి బెండపాడు ఏదో కాలేజ్ ఉందండి, స్కూల్ ఉందండి, ఐ డోంట్ సబ్జెక్ట్ కరెక్షన్, అక్కడ ఇంగ్లీష్ మాట్లాడడం తప్ప ముక్క చదువు రావట్లేదు జనాలకని కూడా తేల్చారు. ట్యాబులు ఇచ్చిన ప్రతి దానిపైన జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు, ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ చేస్తాడు. ఏం పీకారు? విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఎవరన్నా వచ్చి పెట్టుబడులు పెడదాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి దందాకి మేము పారిపోతాం అని చెప్పి ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే మేము రాష్ట్రానికి రావు అని చెప్పి పారిపోయారు.